ఈ డీహైడ్రేషన్ వల్ల హెయిర్, స్కిన్, ఏజింగ్ ఇవన్నీ కూడా వేగంగా పెరుగుతాయా? చాలా వేగంగా పెరుగుతాయండి. ఓకే. అంతెందుకు 2 రోజులు నీరు తక్కువ తీసుకొని చూడండి. ఈ చేతుల పైన స్కిన్, ఇక్కడ స్కిన్ ఎండిపోయినట్టుగా అవుతూ ఉంటుంది. సో చాలా సార్లు మనం ఇవాళేంటి ఫేస్ అగ్లీగా ఉంది అని అనుకుంటాం చూడండి. మేబీ వీఆర్ డీహైడ్రేటెడ్. ఫస్ట్ అది చూసుకోవాలి. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ స్కిన్ స్ట్రింక్ అయినట్టుగా డల్గా కనబడుతూ ఉంటుంది. సో మీరు అద్దంలో నచ్చట్లేదంటే ఎక్కడో డిహైడ్రేటెడ్ ఉన్నారని ఫస్ట్ అనుకోవాలి. ఓకే. ఇట్ ఈస్ డిహైడ్రేషన్. సో బాడీకి డిహైడ్రేషన్ అంటే కేవలం నీరు కాదండి, గుడ్ ఫ్యాట్స్ కూడా. తేమతో పాటు మొత్తం నీళ్ళు తాగుతూ ఉంటే హైడ్రేషన్ అవుతాం అంటే ఓవర్ హైడ్రేటెడ్ అయితే కూడా టాక్సిక్ అయిపోతుంది బాడీ. సాల్ట్స్, ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. అంత ఎక్కువ కూడా తీసుకోకూడదు. సో వాటర్తో పాటు ఫైబర్ ఇంటేక్ ఉండాలి, అలాగే గుడ్ ఫ్యాట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఓకే. ఆ తర్వాతే పైనుంచి మాయిశ్చరైజర్స్. మనలో చాలా మంది కాస్త డ్రై అవ్వగానే చాలా కాస్ట్లీ సీరము, మాయిశ్చరైజర్ రాసేసి అప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేసేస్తాం. యాక్చువల్గా లోపల నుంచి మీరు తేమను అందించకపోతే, బాడీలో తేమ లేనప్పుడు మీకు స్కిన్ రిపేరే అవ్వదు. మళ్ళీ మనం ఏం చేస్తుంటాం, ప్రోటీన్లు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ప్రోటీన్ మీద ఉన్న ధ్యాస ఫైబర్ మీద లేదు, గుడ్ ఫ్యాట్స్ మీద లేదు ఈ మధ్య. గుడ్ ఫ్యాట్స్ లైక్ నెయ్యి అవాయిడ్ చేస్తున్నాం. ఇవన్నీ లేకపోతే బాడీ డ్రైగా డల్గానే ఉంటుంది. సో దీస్ హ్యాస్ టు బి ఫోకస్డ్ అండి. యాక్చువల్గా ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి, హైడ్రేషన్ అనేది, ఫైబర్ ఇంటేక్ అనేది ప్రోటీన్ కంటే ఎక్కువగా పరిగణించాలి నన్ను అడిగితే. ఓకే. గుడ్లు తిన్నప్పుడు వేడి అవుతుంది అంటారు కదా, అది వేడి కాదు, డీహైడ్రేషన్. మనం వేడి వేడి అంటూ ఉంటాం. కొంతమంది ఎండాకాలం పిల్లల్లో యూరిన్ రావట్లేదు అంటారు, వేడి చేసింది అంటారు. వేడి చేయడం కాదు, అది నీరు, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం. సో ఈ డిహైడ్రేషన్ వల్ల కూడా హెయిర్, స్కిన్ కాంప్రమైజ్ అవుతాయి, బ్యూటీ కాంప్రమైజ్ అవుతుంది, హెల్త్ కాంప్రమైజ్ అవుతుంది. సో